ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసున్న ప్రభుల వారి నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలము దేవుని వాక్యం మీతో కలిసి ధ్యానించుట గొప్ప భాగ్యము. మీ కొరకు కొంత లండన్లోని బ్యాక్గ్రౌండ్ సీన్స్లో వీడియో చేస్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ లండన్ వాతావరణం చాలా చల్లగా ఉండడం, విపరీతమైన ఈదురుగాలుల వల్ల సౌండ్ వినలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. కనుక తిరిగి ఇంట్లోనే వీడియో చేయడం జరుగుతుంది. పూర్వము సౌండ్ ద్వారా వచ్చినటువంటి డిస్టర్బెన్స్ ఉన్న వీడియోలు దేవుని చిత్తమైతే మీకు దాని స్క్రిప్ట్ నేను పంపించాలని అనుకుంటున్నాను. కనుక మీరు వినడానికి వీలు కలుగుతుంది. నేటి ఉదయకాలము మనం అనుకున్నట్లుగా యేసుప్రభుల వారి కొండ మీద ప్రసంగంలో నుంచి మరొక ప్రాముఖ్యమైన అంశం, వ్యభిచరించవద్దు అని ప్రభు పలికిన మాటల్లోని గూఢ అర్థాల్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు యేసుప్రభుల వారు. ఆ మాటలు మనము గ్రహించుతూ ఉన్నాం. కొండ మీద ప్రసంగం అని పదే పదే నేను జ్ఞాపకం చేయడానికి కారణము, బైబిల్లో ప్రభువుల వారు, సాక్షాత్ యేసు ప్రభుల వారు పలికిన మాటలను ధ్యానించగలుగుతాను. ఇది గొప్ప భాగ్యం. ఆయన భూమి మీద నిరావతారిగా వచ్చి ఆయన సెలవిచ్చిన మాటల్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన మాటలు వినడం, ఆయన మాట వినడానికి ఆశపడడం అద్భుతం. ప్రభువా నాతో మాట్లాడంటాం. ఆయన మాట్లాడిన మాట ఈరోజు మన దగ్గరకు వచ్చింది. ఆయన మాట్లాడిన మాట మన హృదయాల్ని తాకుతుంది. ఆయన మాట్లాడిన మాట మన కొరకు, మనల్ని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద మనిషిగా మారి మనల్ని వెతుకుతూ వచ్చి మన హృదయాన్ని తాకుతున్నటువంటి మాట. నీ కొరకు, నా కొరకు ఇది ప్రత్యేక సందేశం. బైబిల్లో ఉంది కదా, కనుక ఇది అందరి కొరకు రాయబడింది లేదా జనరలైజ్డ్, ఇది జెనరిక్ అని అనుకోకండి. ఇది ప్రభు మనందరితో వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి మాట, మన జీవితాలకు అన్వయించుకోవాల్సిన మాట, మన జీవితాల్లో నేర్చుకోవాల్సిన మాట, మన హృదయాల్లోకి వెళ్తున్నటువంటి మాట. ఈ మాటని మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 27వ వచనంలో, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. మోహపు చూపు వ్యభిచారంతో సమానం. మోషే ధర్మశాస్త్రంలో అక్షర రూపంలో ఉన్నది ఇశ్రాయేలీలు ఏమనుకున్నారంటే, మేము శారీరకంగా ఎవరితో కలవట్లేము కనుక మేము పరిశుద్ధులము అని అనుకున్నారు. కనీసే అంటూ ఉన్నారు, అలా కాదు, మోహపు చూపు, నీ చూపు, నీ తలంపు వ్యభిచారంతో సమానం. చూడడం వల్ల ఏమవుతుంది, ఆలోచన వల్ల ఏమవుతుంది అని అనుకోవచ్చు అనేకులు. దీనికి ఒక ఉదాహరణ నేను మీతో చెప్తాను. ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, దారి మీద వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళను ఆకర్షించడానికి సాతాను గ్రూపులో ఉన్నటువంటి మిగతా దయ్యాలు ఏం చేస్తాయి అంటే, ప్రతి సినిమా పోస్టర్ల వెనుక, ఆకర్షణీయమైనటువంటి పోస్టర్ల వెనుక దాగి ఉంటాయంట. ఎవరైనా అక్కడ ఆగి ఆ పోస్టర్ని చూస్తే ఆ వ్యక్తి హృదయంలోకి అవి చొచ్చుకొని వెళ్ళి, ఇదిగో ఈ పోస్టర్ ఇంత అందంగా ఉంటే, ఈ పోస్టర్ ఇంత ఆహ్లాదకరంగా ఉంటే, ఇది ఇంత ఆకర్షణీయంగా ఉంటే సినిమా ఇంకా బాగుంటుంది, సినిమా హాల్కి రా అని తొందర పెట్టి ఒక వ్యక్తిని సినిమా హాల్కి తీసుకెళ్తారు. తర్వాత ఇవి చూడడమే ఇంత బాగుంటే, ఈ రకంగా చేస్తే నీకు ఇంకెంత సంతోషం వస్తుంది అని రెచ్చగొడతాయి. చూడండి, చూపుతో మొదలైంది, ఆలోచనతో మొదలైంది, చివరికి ఒక వ్యక్తిని పాపంలోకి నడిపించి జైలు పాలవ్వడానికి, నాశనం అవ్వడానికి, జీవితం పతనం అయిపోవడానికి కారణం ఎక్కడ మొదలైంది? చూపు దగ్గర కాదా? ఆలోచన దగ్గర కాదా? అందుకే యేసుప్రభుల వారంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పెడితే దాన్ని తీసివేయి. ఒకవేళ భూమి మీద కన్ను లేకుండా బ్రతికినా ఏం కాదు, కానీ నీ శరీరం అంతా నరకంలోకి వెళ్ళిపోతే దానివల్ల ఏం ప్రయోజనం? చూపు, ఆలోచనలు చాలా ప్రాముఖ్యం. దావీదు రాజు అందుకే ప్రార్థన చేస్తూ ఏమంటా ఉన్నాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములుగా ఉండాలి. నోటి మాట, హృదయ ధ్యానం
ఇవి 2 తలంపు, మాట 2 మనసులో నుంచి వస్తున్నాయి. మనస్సు యేసు ప్రభుల వారి దృష్టిలో అనుకూలంగా ఉండాలి. ప్రభుల వారికి ఇష్టమైనటువంటి రీతిగా, ఆయన అంగీకరించే రీతిగా, ఆ రీతిగా ఉన్నప్పుడు మనస్సులో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట దేవుని స్తుతించడానికి అనుకూలంగా మారాలి. ఈరోజు మరి తలంపులు, ఆలోచనలు ఎలా సరిజేసుకుంటాం? మన జీవితంలో ప్రభు వాక్యం ఉండాలి. మన జీవితంలో మంచి మాటలుండాలి. ఒకసారి డిస్కవరీ ఛానల్‌లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది. ఏది ఆహారం, ఏది కాదు. ఆహారం అంటే ఆ ప్రోగ్రామ్‌లో వారు తెలియజేసిన డెఫినిషన్ ఏంటంటే, పంచుకునేది ఆహారం. దట్ ఈస్ ఫుడ్. ఫుడ్ దట్ క్యాన్ బి షేర్డ్ ఎట్ ఎనీ టైమ్స్. మీ టిఫిన్ బాక్స్‌లో మీ తల్లిదండ్రులు కట్టి పంపిస్తే అది ఫుడ్. దాన్ని షేర్ చేసుకోవడానికి వీలైతది. కానీ షాప్‌లో కొనేవి చాలా ఫుడ్ కాదండి. చిప్స్ ప్యాకెటు ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా ఉండాలి. లాలీపాప్ ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా, ఐస్ క్రీమ్ ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా. అవన్నీ షేర్ చేయడానికి వీలు కాదు. ప్లేట్‌లో ఒక గిన్నెలో ఉన్న భోజనము కొంచెం కొంచెం అందరూ షేర్ చేసుకుంటారు. ఇవన్నీ ఇండివిడ్యువల్‌గా వస్తా ఉన్నాయి. ప్యాకెట్లు ప్యాకెట్లుగా వస్తా ఉన్నాయి. అది కడుపు నింపదు. అది ఆకలి తీర్చదు. అది మనుషుల్ని వేరు చేస్తా ఉంది. విడివిడి చేస్తా ఉంది. విడి చేసేది ఆహారం కాదంట. పంచుకునేది ఆహారం. ఆరోగ్యం ఇచ్చేది ఆహారం. కడుపు నింపేది ఆహారం. ఇప్పుడు ఈ మాటలు ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే, మనల్ని పాడు చేసేవి మంచిది కాదు. దేవుని వాక్యం జీవమిస్తుంది. దాన్ని హృదయంలోకి నింపుకోవాలి. భక్తుల సాక్ష్యాలు మనల్ని బలపరుచుతాయి. అవి హృదయంలోకి నింపుకొనండి. క్రైస్తవ సాహిత్యం మన ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తుంది. దాన్ని హృదయంలోకి నింపుకోండి. ఇవన్నీ హృదయంలోకి నింపుకోవడం ప్రారంభిస్తే ఆ మిగతావన్నీ బయటికెళ్ళిపోతాయి. ప్రభువా మమ్మల్ని క్షమించి దాని హృదయాన్ని ఖాళీ చేయమని ఖాళీ చేసుకోండి. అప్పుడు మన ఆత్మీయ జీవితం బలపరచబడుతుంది. ప్రభు ఈ మాటల్ని దీవించునుగాక. విన్న మీ అందరికీ దేవుని కృపా కాపుదల తోడైండునుగాక. ఆమెన్. ప్రార్థించుదాం. కృపగల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసుపేట ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.